నిజామాబాద్ జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. కమ్మరపల్లి మండలంలోకి ప్రవేశించిన యాత్రకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మొదటగా బీజేపీ నేతలు గండి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ అరవింద్, జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం మోదీ అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారని ఎంపీ అరవింద్ అన్నారు. తాను బాండ్ రాసిచ్చిన విధంగా పసుపు బోర్డు తెచ్చానని, రాబోయే కాలంలో క్వింటాలు పసుపు ధర 20,000కు చేరుతుందని తెలిపారు. పసుపు విస్తీర్ణత తగ్గింది, అందుకే రేటు పెరిగింది. పసుపు విస్తీర్ణత తెలంగాణలో తగ్గింది, భారతదేశంలో పెరిగింది, 1,00,000 ఎకరాలు పెరిగింది గత 4 ఏళ్లలో. బంగ్లాదేశ్ లో వచ్చిన తుర్కోలు కదా, వీళ్ళందరూ నిలబొట్టే ప్రోగ్రాము నరేంద్ర మోడీ గారికి పెడతారు కాబట్టి మళ్ళా ఆయనకే ఓటేయాలి.